వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మీకు ఇలా ప్రపంచమంతా ఒక సామాజిక విప్లవ వీరుని గురించి, ఒక విద్యావేత్త గురించి, ఈ దేశంలో శూద్రులు అతి శూద్రులకి విద్యను అందించిన తొలి గురువు, తన భార్యను ఇవాళ ఈ భారతదేశంలో విద్య కోసమే అంకితం చేసి ప్రధానంగా దళిత మహిళ, ఆదివాసీ మహిళల కోసం, మైనార్టీ మహిళల కోసం ఒక విద్యను ప్రారంభించడం అంటే 1848లో దగ్గర 200 సంవత్సరాల క్రితం. అంటే అప్పుడు ఎంత దుర్మార్గంగా ఉండేది కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ, ఎంత దుర్మార్గంగా ఈ మొత్తం మహిళల పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ కుల వ్యవస్థ ఏర్పడడానికి కారణం మహిళల అణచివేత అనే విషయం ఎంతమంది మహిళలకు తెలుసు? ఈ వర్ణం కాపాడుతున్నది, కుల వ్యవస్థను కాపాడుతున్నది మహిళలే అనే విషయం ఎంతమంది మహిళలకు తెలుసు? ఎందుకంటే ఉత్పత్తి అనేది ప్రధానంగా పురుషుని నుండి స్త్రీ ఇవాళ పిల్లల్ని కనడం కారణంగా ఆ కుటుంబంలో సాంప్రదాయాలని, కుల సాంప్రదాయాలని, మత సాంప్రదాయాలని, వర్ణ సాంప్రదాయాలని ఈ కాపాడే వ్యక్తిగా ఇవాళ స్త్రీ నిలబడుతున్నది. స్త్రీ పురుషుడు ఎంతమంది స్త్రీలనైనా చేసుకుంటాడు, వేరే వేరే కులాలని, వేరే వేరే మతాలని కాదు. ఒక కులంలో పుట్టిన స్త్రీ ఆ కులంలో పురుషుని మాత్రమే చేసుకోవాలి. ఒక మతంలో పుట్టిన స్త్రీ ఆ మతంలో పురుషుని మాత్రమే చేసుకోవాలి. అజ్ఞానాంధకారంలో ఉన్న స్త్రీని ఇలా ఒక చైతన్య జ్ఞాన జ్యోతిగా వెలిగించగలిగాడు మహాత్మా జ్యోతిరావు పూలే. తన భార్యకు విద్యను అందింపజేసి ఒక జ్ఞానాన్ని, అంధకారంలో ఉన్న సమాజాన్ని, ముఖ్యంగా మహిళా సమాజాన్ని చైతన్యం రగిలించడానికి ఆయన బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్ నుండి, బ్రిటిష్ వాళ్ళ చదువుల నుండి చదువు నేర్చుకొని ఆ విద్యను ఈ దళితులకు, ఈ మహిళలకు, ఎవరికైతే వేల సంవత్సరాలుగా విద్య, అధికారము దూరంగా ఉందో, సంపద దూరంగా ఉందో, ఆ దూరంగా ఉండే వాళ్ళకు చదువు ద్వారా సంస్కారము, సంస్కారం ద్వారా సంపద ద్వారా అధికారం వస్తుందని చెప్పేసి ఈ విద్యను మొట్టమొదటిగా ఈ దేశంలో శూద్రులకు, అతి శూద్ర మహిళలకు అందించిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఈ సూడో మహాత్మా గాంధీ కంటే కూడా నిజమైన మహాత్మా గాంధీ ఎవరన్నా ఉన్నారంటే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే. ప్రజలు ఆయనకు బిరుదిచ్చారు మహాత్మా అని బిరుదు, కానీ మహాత్మా గాంధీకి ఎక్కడ మహాత్మా అని బిరుదేలే. ఆయన ఓన్లీ సూడో మహాత్మా. కానీ ఈ నిజమైన మహాత్మా, సూడో మహాత్మాకు నిజమైన మహాత్మాకు ఎంత తేడా ఉంటుందంటే, నిజంగా ఈ వర్గాల కోసం చదువు అనేది దాన్ని కనుక అందించాడు కాబట్టి, ఆ విజ్ఞాన వెలుగును వెలిగించాడు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన చనిపోయిన తర్వాత 1890లో ఆయన చనిపోతే 91లో పుట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయనను రెండవ గురువుగా స్వీకరించాడు. మొదటి గురువు బుద్ధుడైతే ఈయన రెండవ గురువుగా స్వీకరించాడు. అంటే ఆయన జ్ఞానవంతుడు కాబట్టి ఈ జ్ఞాన సమాజ నిర్మాణానికి సత్య శోధన చేశాడు. ఏ సత్యమైతే ఉందో ఈ వర్ణ వ్యవస్థలో గులాంగిరి, వర్ణకుల వ్యవస్థలో గులాంగిరి, బానిసత్వము, స్త్రీ అణచివేత, దళితుల అణచివేత, శూద్రుల అణచివేత, భారతదేశానికి ఈ దేహం అయితే ఆ దేహమి శూద్రులని, వాళ్ళే రక్తనాళాలు అతిశూద్రులని చెప్పిన ఒక మహా విప్లవ నేత మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ఇవాళ ఆయన కనుక లేకపోతే, ఆయన పుట్టి ఉండకపోతే ఈ వర్గాలకు, ఈ అణగారిన వర్గాలకు జీవితమే లేదు, అంధకారమే, బానిసత్వమే. ఆ బానిసత్వం నుండి విముక్తి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన భార్య సావిత్రిబాయి పూలే. ఈ ఇద్దరికి కూడా, ఈ ఇద్దరి దంపతులకు ఇవాళ భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది. భారతరత్న పనికిరాని వాళ్ళకి ఇస్తున్నాడు, కానీ పనికొచ్చి సమాజాన్ని చైతన్యం చేసిన మొదటి విప్లవ వీరులు, సామాజిక విప్లవ వీరుల దంపతులైన ఈ మహనీయులకి ఇవాళ ఘనంగా D6 డీజాకు తన నివాళిని అర్పిస్తుంది. అంతేకాకుండా మాన్యశ్రీ కాళీశ్వరం బహుజన సిద్ధాంతాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చేసి
ఆయన ఈరోజు ఈ బహుజనుల కోసం 85% ఈ దేశంలో ఉన్న బహుజనులంతా బానిసత్వంలో ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే బుద్ధుడి నుండి మొదలుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు వీళ్ళ యొక్క జ్ఞాన దీపాన్ని, రాజకీయ చైతన్యాన్ని రగిలించి బహుజన సిద్ధాంతాన్ని బహుజన హితాయ బహుజన సుఖాయ, బ్రాహ్మణ హితాయ బ్రాహ్మణ సుఖాయ మాత్రమే ఇవాళ మనవాద చరిత్రలో ఉంటే, లేదు బహుజన సుఖాయ బహుజన హితాయ అని చెప్పేసి బుద్ధుడు ఇవాళ దాన్ని బహుజనులకు మార్చాడు ఆ సిద్ధాంతాన్ని. ఇక బ్రాహ్మణులు మాత్రమే సుఖంగా హితంగా ఉండడం కాదు, మొత్తం బ్రాహ్మణేతరులైన బహుజనులు ఉండాలని చెప్పేసి ఆ ప్రజల్ని ఆధ్యాత్మిక చైతన్యం తీసుకొచ్చిన బుద్ధుడి నుండి మొదలుకుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు, మహాత్మా జ్యోతిరావు పూలే, అట్లా మహనీయులందరి ఎవరైతే ఉన్నారో బహుజన మహనీయులందరి పోరాట స్ఫూర్తి చివరికి అంబేద్కర్ రూపంలో రాజ్యాంగంలో నిక్షిప్తమైంది. ఆ రాజ్యాంగ హక్కులో విద్య, ఉద్యోగం, రాజకీయం అనేక రంగాల్లో ఇవాళ బహుజనులు తమ వాటాను పొందగలుగుతున్న అంతో ఇంతో అంటే కారణం ఏంటంటే ఆ హక్కులు రాజ్యాంగబద్ధమైనవి కాబట్టి. సో ఈ మహనీయుల యొక్క వీరి జీవిత ఆశయాలని ఇవాళ మనం నెరవేర్చాల్సిన అవసరం ఉంది, లేదంటే మన బహుజన సమాజం ఇంకా అంధకారంలో ఉండిపోతుంది. ఈరోజు ఏ మనవాదము సనాతన ధర్మం రూపంలో బుసలు కొడుతుందో, ఆ బుసలు కొడుతున్న క్రమంలోనే ఇవాళ అనేక మంది ముస్లింలు, క్రైస్తవులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉద్యమకారులంతా ఇవాళ బలైపోతున్నారు. ప్రజలు అంధకారంలోకి నెట్టబోతున్నారు. తిరిగి మహాత్మా జ్యోతిరావు పూలే విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో మాన్యశ్రీ కాంశీరామ్ గారికి ఇవాళ, అలాగే డాక్టర్ బాబు జగజీవన్ రావు భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లని కాకుండా బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ హక్కులను కాపాడడంలో ఆయన వంతు పాత్ర ఉంది. ఈ దేశ ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగాడు. సో అట్లాంటి మహనీయుడి ఆశయాల్లో భాగంగా ఈరోజు వీళ్ళకు భారతరత్న ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు, మాన్యశ్రీ కాంశీరామ్ గారికి, డాక్టర్ బాబు జగజీవన్ రాములకు వాళ్ళ ఈ దేశం నవనిర్మాణంలో వీళ్ళ పాత్ర కీలకమైంది. బహుజన సమాజ విముక్తిలో వీళ్ళ పాత్ర కీలకమైంది. సో కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు భారతరత్న ఇవ్వాల్సిందిగా D6 DJAC డిమాండ్ చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని. దానికి ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసేయాలి. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపాల్సిందిగా ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. మహారాష్ట్ర ప్రభుత్వము పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసినందుకు వారిని సందర్భంగా అభినందిస్తున్నాం. అంతేకాకుండా బీజేపీ ఆ ఇద్దరు పూలే దంపతులతో పాటు మాన్యశ్రీ కాంశీరామ్కి, అలాగే డాక్టర్ బాబు జగజీవన్ రామ్ని కూడా వాళ్ళకు భారతరత్న ఇవ్వగలిగితే ఈ దేశంలో బహుజన సిద్ధాంతానికి, బహుజన నాయకులకు ఒక తగిన గుర్తింపు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళ శ్రమ వృధా పోవద్దు, వాళ్ళ పేర్లు సమాజంలో మర్చిపోవద్దు, స్థిరస్థాయిలో వాళ్ళు నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకు దేశంలో అత్యున్నత పౌర సన్మానము, సత్కారమైన భారతరత్న ఇవ్వాల్సిందిగా D6 అండ్ DJAC డిమాండ్ చేస్తూ ఉంది. జై భీమ్, జై పూలే, జై పెరియార్.